హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డైమెన్షన్స్ కోచింగ్ సెంటర్. సో ఇప్పుడు ఇది ఆర్ఆర్బీ ఎన్టీపీసీ జిఏ సెట్ నెంబర్ 2లో పార్ట్ 2 మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, అందులో ఆల్రెడీ 20 క్వశ్చన్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. సో 21st నుంచి ఇప్పుడు మనం డిస్కస్ చేస్తాం. సో క్వశ్చన్ నెంబర్ 21, డియర్ మనీ మీన్స్ డియర్ మనీ అంటే ఇది ఆర్బీఐ మానిటరీ పాలసీలో పరంగా ఉంటాయండి. ఆర్బీఐ మానిటరీ పాలసీస్ ఇస్తాయి కదా, అందులో చీపర్ మనీ, డియర్ మనీ అని రెండు ఉంటాయి. సో డియర్ మనీ ఏంటంటే మనకి హై ఇంట్రెస్ట్ రేట్స్కి మనీ మనకి బారో అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆర్బీఐ ఏం చేస్తుందంటే ఈ ఎస్ఎల్ఆర్, సిఆర్ఆర్, రెపో రేటు, రివర్స్ రెపో రేటు ఇలాంటి ఇంక్రీజ్ చేస్తే మనకి మనీ ఏమవుతుందంటే బ్యాంకుల నుంచి మనకి మనీ బారో చేసినప్పుడు మనం హై ఇంట్రెస్ట్ రేట్స్కి ఆ మనీని మనం బారో చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మనకి ప్రజలకి ఎక్కువ వడ్డీ రేట్లకి మనీ లభిస్తే దాన్ని డియర్ మనీ అంటారు. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ హై ఇంట్రెస్ట్ రేట్స్. Dear money means high interest rates. Dear money is often referred to as a tight money because it occurs in periods when central banks are tightening the monetary policy. ఓకే, హై ఇంట్రెస్ట్ రేట్స్కి జనాలకి డబ్బులు లభిస్తే దాన్ని డియర్ మనీ అంటారు. ఓకే, సెకండ్ క్వశ్చన్, యోగేశ్వర్ దత్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ స్పోర్ట్స్? సో ఈ యోగేశ్వర్ దత్ అన్న ఆయన ఏ స్పోర్ట్స్ సంబంధించిన వ్యక్తి అని అడుగుతున్నారు. సో ఈయన ఫ్రీ స్టైల్ రెజ్లర్ అండి, రెజ్లింగ్. సో ఆన్సర్ వచ్చేటికి రెజ్లింగ్. హీఈస్ బిలాంగ్స్ టు హర్యానా స్టేట్. అట్ 2012 సమ్మర్ ఒలింపిక్స్లో హీ వాన్ బ్రాంజ్ మెడల్. ఈయన 2012లో జరిగిన సమ్మర్ ఒలింపిక్స్లో బ్రాంజ్ మెడల్ వచ్చిందండి ఈయనకి. బ్రాంజ్ మెడల్ ఎక్కడ, ఏ కేటగిరీలో? రెజ్లింగ్లో. 60 కేజీ కేటగిరీలో, 60 కేజీ 60 కేజీల భాగంలో 60. ఓకే, ఈయనకి అంతేకాకుండా 2013లో పద్మశ్రీ అవార్డు వచ్చింది. అదేవిధంగా ఈయన 2014లో కామన్వెల్త్ గేమ్స్లో గోల్డ్ మెడల్ కూడా వచ్చిందండి ఈయనకి. యోగేశ్వర్ దత్ అయిన ఆయనకి హీస్ బిలాంగ్స్ టు హర్యానా స్టేట్. బాల్ పెన్ ఫంక్షన్ ఆన్ ది ప్రిన్సిపల్ ఆఫ్. సో బాల్ పెన్ ఉంది కదా మనం వాడే పెన్, అది ఏ ప్రిన్సిపల్ యూజ్ చేసుకుని పనిచేస్తుందని అడిగారు. సో దట్ ఈస్ సర్ఫేస్ టెన్షన్ అండ్ క్యాపిలరిటీ. సో ఇది ఈ ప్రిన్సిపల్ బేస్ చేసుకొని ఈ బాల్ పెన్ అనేది వర్క్ అవుతుందండి. సో తలతన్యత, కేశనాళికత. సర్ఫేస్ టెన్షన్ అంటే తెలుగులో తలతన్యత, అలాగే క్యాపిలరిటీ అంటే కేశనాళికత. ఓకే, సో క్యాపిలరిటీ మీద ఎక్కువ అప్లికేషన్స్ వస్తాయి. లైక్ క్యాండిల్, అలాగే చిమ్నీలో మా చిమ్నీ ఉంటుంది కదా, ఆ చిమ్నీలో ఒత్తు ఉంటుంది కదా, ఆ ఒత్తు అనేది ఆ కిరోసిన్ పీల్చుకోవడం, ఇవన్నీ కూడా క్యాపిలరిటీలోకి వస్తాయి. సో మొత్తం మీద ఎనివే బాల్ పెన్ ఫంక్షన్ అనేది సర్ఫేస్ టెన్షన్ అండ్ క్యాపిలరిటీ బేస్ చేసుకొని వర్క్ అవుతుంది. హూ ఈజ్ ద మోస్ట్ ఫాలోడ్ ఎలక్టెడ్ వరల్డ్ లీడర్ ఫోటో షేరింగ్ యాప్? ఇన్స్టాగ్రామ్. సో ఇన్స్టాగ్రామ్ ఉంది కదా, అందులో మోస్ట్ ఫాలోడ్ ఎలక్టెడ్ వరల్డ్ లీడర్ అండ్ ఫోటో షేరింగ్ యాప్లో ఎవరైనా అడుగుతున్నాడు. దట్ ఈజ్ అవర్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు. సో ఈయనకి ఇన్స్టాగ్రామ్లో ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారంటే 30 మిలియన్స్ అండి. 30 మిలియన్స్ ఫాలోవర్ ఉన్నారు ఈయనకి. సో ఈజ్ ద ఫస్ట్ పర్సన్. సెకండ్ పొజిషన్లో ఇండోనేషియా ప్రెసిడెంట్ అయిన జోకో విడోడో. ఈయన 25.6 మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు ఈయనకి. 25.6 మిలియన్స్. ఆ నెక్స్ట్ థర్డ్ పొజిషన్లో బరాక్ ఒబామా ఉన్నారండి. బరాక్ ఒబామా 24.8. సో యుఎస్ఏ ఎక్స్ ప్రెసిడెంట్. నెక్స్ట్ ఫోర్త్ పొజిషన్లో ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారు ఉన్నారు. 14.9 ఈయన మిలియన్స్. 14.9 మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు. సో మోస్ట్ ఫాలోడ్ ఎలక్టెడ్ వరల్డ్ లీడర్ ఫోటో షేరింగ్ యాప్ ఇన్స్టాగ్రామ్లో ఎవరంటే దట్ ఈస్ నరేంద్ర మోడీ. 30 మిలియన్స్. ఓకే, విచ్ ఆర్టికల్ కెనాట్ బి సస్పెండెడ్ ఈవెన్ డ్యూరింగ్ ది ఎమర్జెన్సీ టైంలో, అత్యవసర పరిస్థితుల్లో సస్పెండ్ కాని ఆర్టికల్స్ ఏటైనా అడుగుతున్నారు. దట్ ఈస్ ఆర్టికల్ నెంబర్ 20 and 21. ఆర్టికల్ నెంబర్ 20 and 21. సో 20 ఏం చెప్తుందంటే ఆర్టికల్ నెంబర్ 20, ప్రొటెక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కన్విక్షన్ ఫర్ అఫెన్సెస్. అంటే తెలుగులో అక్రమ శిక్షల నుండి రక్షణ పొందే హక్కు. దట్ ఈస్ ఆర్టికల్ నెంబర్ 20. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ నెంబర్ 21 ఏం చెప్తుందంటే రైట్ టు లైవ్ ఎడ్యుకేషన్, రైట్ టు లైవ్ జీవించే హక్కు. అలాగే అందులో 21A ఉంటుంది, ఉచిత నిర్బంధ విద్య, ప్రొవైడ్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్. దట్ ఈస్ 21A. సో ఈ రెండు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎమర్జెన్సీ టైంలో సస్పెండ్ అవ్వవు. విచ్ ఆర్టికల్ కెనాట్ బి సస్పెండ్ ఈవెన్ డ్యూరింగ్ ద ఎమర్జెన్సీ. ఓకే, రైట్ టు లైవ్ ఒకటి,
అలాగే ప్రొడక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కన్వెన్షన్ ఫర్ ఆఫీసెన్స్. ఓకే, ఇవి ఈ 2 ఆర్టికల్స్ కూడా సస్పెండ్ అవ్వవు. మనం ఈ ఆర్టికల్ నెంబర్ 21 ఉంది కదా, మనం జర్మనీని వైమూర్ రాజ్యాంగం నుంచి మనం వైమూర్ కాన్స్టిట్యూషన్ నుంచి మనం అబ్జర్వ్ చేసుకున్నాం. ఓకే, సో చాలాసార్లు అడిగాడు ఈ క్వశ్చన్, చేద్దండి, చాలా ఇంపార్టెంట్. ఫులారిన్ కన్సిస్ట్ ఆఫ్, బకారిన్ ఫులారిన్ ఉంటుంది కదా మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీ, బకారిన్ ఫులారిన్ కన్సిస్ట్ ఆఫ్ హౌ మెనీ కార్బన్స్ అని అడిగాను. సో దట్ ఈస్ 60 కార్బన్స్ అండి, C60 అంటాం. బకారిన్ ఫులారిన్ C60 అంటాం, C60. ఓకే, బకారిన్ ఫులారిన్. నెక్స్ట్ వన్ 27. విచ్ బ్యాటిల్ లెడ్ టు డౌన్ఫాల్ ఆఫ్ ది విజయనగర ఎంపైర్. విజయనగర ఎంపైర్ యొక్క సామ్రాజ్యం ఏ యుద్ధంతో డౌన్ఫాల్ అయిందని అడుగుతున్నాడు. దట్ ఈస్ బ్యాటిల్ ఆఫ్ తల్లికోట. బ్యాటిల్ ఆఫ్ తల్లికోట ఇది ఎప్పుడు జరిగిందంటే 1565లో జరిగిందండి. బ్యాటిల్ ఆఫ్ తల్లికోట 1565లో జరిగింది. ఎవరిద్దరి మధ్య అంటే విజయనగర ఎంపైర్కి డెక్కన్ సుల్తాన్స్కి, విజయనగర ఎంపైర్కి డెక్కన్ సుల్తాన్కి మధ్య ఈ తల్లికోట బ్యాటిల్ ఆఫ్ తల్లికోట యుద్ధం జరిగింది. ఓకే, 1565 ఎగ్జాక్ట్గా చెప్పండి 23rd January. ఓకే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్రొడ్యూస్ హెపారిన్ ప్రోటీన్ విచ్ ప్రొహిబిట్ ద క్లాటింగ్ ఆఫ్ బ్లడ్ ఇన్ బాడీ. సారీ, సో దట్ ఈస్ హెపారిన్ ప్రోటీన్ అనేది ఎక్కడ ఉంటుందంటే లివర్లో ఉంటుందండి, లివర్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్రొడ్యూస్ హెపారిన్ ప్రోటీన్ విచ్ ప్రొహిబిట్ ద క్లాటింగ్ ఆఫ్ బ్లడ్ క్లాటింగ్. సో బ్లడ్ క్లాటింగ్ని ఆపాలంటే, బ్లడ్ క్లాటింగ్ ఆపాలంటే దట్ ఈస్ ఏ విటమిన్ మనకి సహాయపడుతుంది అంటే విటమిన్ కే అండి. విటమిన్ కే అనేది బ్లడ్ క్లాటింగ్ చాలా ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ వన్, హెడ్ క్వార్టర్స్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ నేషన్స్, దట్ ఈస్ ఏషియన్. ఏషియన్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందని అడుగుతున్నారు. దట్ ఈస్ ఇండోనేషియా క్యాపిటల్ జకర్తా. ఇండోనేషియా క్యాపిటల్ జకర్తాలో ఉంది ఏషియన్ హెడ్ క్వార్టర్స్. సో దీంట్లో మొత్తం 10 కంట్రీస్ ఉంటాయి. ఓకే, ఏషియన్లో 10 కంట్రీస్ ఉంటాయి. దీనికి లాస్ట్ టైం మీకు నేను జీకే ట్రిక్స్ భాగంగా ఈ వివిధ సంస్థల యొక్క సభ్య దేశాలను ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలనేది మీకు వీడియో చేశాను. సో దీన్ని ఎలా ఏషియన్ కంట్రీలో సభ్య దేశాలను ఎలా గుర్తుపెట్టుకుంటారంటే దట్ ఈజ్ ఎంబీబీఎస్ క్లిప్ టీవీ అని గుర్తుపెట్టుకొని చెప్పాను. సో ఇక్కడ ఎం అంటే మలేషియా, బి అంటే బర్మా, బి అంటే బ్రూనై, ఎస్ అంటే సింగపూర్, సి అంటే కాంబోడియా, ఎల్ అంటే లావోస్, ఐ అంటే ఇండోనేషియా, ఓకే, పి అంటే ఫిలిప్పైన్స్, టీ అంటే థాయిలాండ్, వి అంటే వియత్నాం. సో ఇవి మొత్తం 10 కంట్రీస్ అండి. సో మీకు అది ఆ వీడియో చూసుకోండి ఒకసారి. ఓకే, ఎనీవే హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఏషియన్ ఎక్కడ ఉంది, ఇండోనేషియా క్యాపిటల్ జకర్తాలో ఉంది. ఓకే, నెక్స్ట్ వన్, స్టాగ్ఫ్లేషన్ ఈజ్ యూజ్డ్ టు డిస్క్రైబ్. స్టాగ్ఫ్లేషన్. సో స్టాగ్ఫ్లేషన్ అంటే ఇది ఇన్ఫ్లేషన్ ఆ పేర్లు ఉంది, స్టాగ్ ఇన్ఫ్లేషన్ 2 ఉన్నాయి. ఓకే, ఇన్ఫ్లేషన్ విత్ రిసెషన్ అండి. ఇన్ఫ్లేషన్ విత్ రిసెషన్ అంటే ఆర్థిక మాంద్యం టైంలో, అంటే రిసెషన్ టైంలో మనకి ధరలు పెరిగిపోతాయి, వస్తువుల యొక్క ధరలు పెరగడాన్ని ఏమంటారంటే స్టాగ్ఫ్లేషన్ అంటారు. మామూలుగా ఇన్ఫ్లేషన్ అంటే అది ఏ టైంలోనే రావచ్చు ఇన్ఫ్లేషన్. ఓకే, కానీ రిసెషన్ టైంలో వస్తే దాన్ని, రిసెషన్ టైంలో ఇన్ఫ్లేషన్ వస్తే దాన్ని స్టాగ్ఫ్లేషన్ అని అంటారు. ఓకే, ఇన్ఫ్లేషన్ విత్ రిసెషన్. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటంటే ఈయన సర్టెన్ టైం పీరియడ్లో ఒక ప్రైస్ ఆఫ్ గూడ్స్ ప్రైసెస్ పెరగడాన్ని ఏమంటారంటే ఇన్ఫ్లేషన్ అంటారు. ఇందులో నెంబర్ ఆఫ్ ఇన్ఫ్లేషన్స్ ఉంటాయి, సెక్టర్ ఇన్ఫ్లేషన్, హైపర్ ఇన్ఫ్లేషన్, ఇలా కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్, డిమాండ్ ఫుల్ ఇన్ఫ్లేషన్ అని ఉంటాయి. అయితే మన ఇండియాలో ఇన్ఫ్లేషన్ మెజర్ చేయడానికి 2 ఇండెక్స్ వాడతారు. దట్ ఈస్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. అయితే ప్రజెంట్ ఇప్పుడు ఏంటంటే అందరూ కూడా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ని బేస్ చేసుకుని ఇండియాలో రియల్ ఇన్ఫ్లేషన్ ఎంత ఉందని క్యాలిక్యులేట్ చేస్తున్నారు. సో ఇదంతా డిఫరెంట్ స్టోరీ. బట్ స్టాగ్ఫ్లేషన్ అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఇన్ఫ్లేషన్ విత్ రిసెషన్. ఓకే, ట్రాయ్ స్టాండ్స్ ఫర్, ట్రాయ్ అంటే టెలికామ్ రెగ్యులేటింగ్ అథారిటీ ఆఫ్ ఇండియా అండి, టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. సో ట్రాయ్, ఈ ట్రాయ్ని ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ చేశారంటే 20th February 1997లో మనం ఈ ట్రాయ్ ఫౌండ్ అయింది, ఎస్టాబ్లిష్ చేశారు. దీనికి ప్రజెంట్ ట్రాయ్ చైర్మన్ ఎవరంటే రామ్ సేవక్ శర్మ ఆయన ప్రజెంట్ చైర్మన్ అండి. నెక్స్ట్, who has been appointed as the next ambassador of India to the Republic of Iraq. So who has been appointed as the next ambassador of India to the Republic of Iraq. Baghdad, Iraq capital in Baghdad.
సో దానికి అంబాసిడర్ ఎవరు అంటే బీరేందర్ సింగ్ యాదవ్. బీరేందర్ సింగ్ యాదవ్ అని ఆయన నెక్స్ట్ అంబాసిడర్ ఆఫ్ ఇండియా టు ది రిపబ్లిక్ ఆఫ్ ఇరాక్. సో ఈయన 1997 ఐఎఫ్ఎస్ బ్యాచ్ అండి. ఐఎఫ్ఎస్ అంటే ఇండియన్ ఫారెన్ సర్వీస్ బ్యాచ్. ఈయన ఎవరిని రీప్లేస్ చేశారంటే ప్రదీప్ సింగ్ రాజ్ పురోహిత్ ఆయన్ని ఈయన రీప్లేస్ చేసి ఈయన ఎలక్ట్ అయ్యారు. ఓకే, బీరేందర్ సింగ్ యాదవ్. యాక్సిలరేషన్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు అని అడిగారు. దట్ ఈస్ మాస్. యాక్సిలరేషన్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు మాస్. అదే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫోర్స్. యాక్సిలరేషన్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫోర్స్. అదే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు మాస్. పాక్ స్ట్రైట్ ఈజ్ బిట్వీన్. సో పాక్ స్ట్రైట్ అనేది ఎవరిద్దరి మధ్య సరిహద్దు అని అంటున్నాడు. దట్ ఈస్ కాల్డ్ ఇండియా అండ్ శ్రీలంక. సో ఇండియాకి శ్రీలంక మధ్యలో పాక్ స్ట్రైట్, అలాగే గల్ఫ్ ఆఫ్ మన్నార్, అలాగే రామ్ సేతు బ్రిడ్జ్, ఇలా నెంబర్ ఆఫ్ అక్కడ ఆప్షన్ బట్టి వెళ్ళాలి. సో ఇండియాకి శ్రీలంక మధ్య ఉన్న సరిహద్దుని ఏమంటారంటే పాక్ స్ట్రైట్ అంటారు. అలాగే ఇండియాకి పాకిస్తాన్కి అయితే రెడ్ క్లిఫ్ అని, ఇండియాకి చైనాకి అయితే మెక్మోహన్ లైన్ అని, అలాగే ఇండియాకి ఆఫ్ఘనిస్తాన్కి అయితే డ్యూరెండ్ లైన్ అని, ఇలా నెంబర్ ఆఫ్ ఉంటాయి. ఓకే, కెమికల్ నేమ్ ఆఫ్ మిల్క్ ఆఫ్ మెగ్నీషియా ఒక కెమికల్ నేమ్, రసాయన నామం ఏందని అడుగుతున్నాడు. సో మిల్క్ ఆఫ్ మెగ్నీషియా ఈజ్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ MgOH twice. దిస్ ఈజ్ కాల్డ్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్, మిల్క్ ఆఫ్ మెగ్నీషియం. అదే మిల్క్ ఆఫ్ లైమ్ అంటుంది, దట్ ఈస్ కాల్షియం హైడ్రాక్సైడ్. ఓకే, బట్ జాయిన్ చేద్దండి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్. అదే అయిపోయింది. నేను మిగతా ఆప్షన్ చెప్తున్నాను. ఈ కాల్షియం హైడ్రాక్సైడ్ ఏమంటారంటే మిల్క్ ఆఫ్ లైమ్ అంటారు. దట్ ఈస్ CaOH twice. కాల్షియం హైడ్రాక్సైడ్, దట్ ఈస్ మిల్క్ ఆఫ్ లైమ్. ఓకే, నెక్స్ట్ వన్. హూ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ పంచాయతీ ప్రెసిడెంట్ ఇలా కూడా పిలుస్తారు. హూ ఈజ్ నోన్ యాజ్ అంటే దట్ ఈస్ సర్పంచ్. కొన్ని విలేజ్ల్లో మా సర్పంచ్ గారు, ప్రెసిడెంట్ అన్నా సర్పంచ్ అన్నా ఒకటే. ఓకే, నెక్స్ట్. ఉమెన్స్ కాప్షులా ఈజ్ ప్రెజెంట్ ఇన్. బహుమెన్స్ గుళిక అంటారు కదా, బహుమెన్స్ గుళికలు ఈజ్ ప్రెజెంట్ ఇన్, దట్ ఈస్ కిడ్నీలో ఉంటాయి. దట్ ఈస్ అవుటర్ పార్ట్ ఆఫ్ కిడ్నీలో ఉన్నదాన్ని బహుమెన్స్ గుళిక అంటారు, బహుమెన్స్ క్యాప్సిల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 38. Which lens is used for the eye defect called presbyopia? అనే ఐకి సంబంధించిన డిఫెక్ట్. దాన్ని యూజ్ చేయడానికి ఏ లెన్స్ వాడతానో అడుగుతున్నాడు. సో విచ్ లెన్స్ యూజ్డ్ ఫర్ ది ఐ డిఫెక్ట్ కాల్డ్ ప్రెస్బయోపియా. సో ఈ ప్రెస్బయోపియాని తెలుగులో ఏమంటారంటే చాత్వరం అంటారు. ఇది జనరల్గా ఏజ్ పెరిగే కొలది వస్తుందండి. ఏజ్ పెరిగే కొలది ఐ యొక్క తన నేత్రాగుణ్యతను కోల్పోవడాన్ని ఏమంటారంటే ప్రెస్బయోపియా అంటారు. అంటే దీనివల్ల ప్రాబ్లం ఏమవుతుందంటే దగ్గర వస్తువులను చూడలేరు, దూరంగా ఉన్న వస్తువులు కూడా ఆయన కనబడవు ఈ ప్రెస్బయోపియా ఉన్న వ్యక్తికి. సో దీన్ని క్లోజ్ చేయాలంటే ఈ ప్రెస్బయోపియాని రాకుండా కాదు నెక్స్ట్ వచ్చిన తర్వాత ఎలాంటి లెన్స్ వాడతారంటే బైఫోకల్ లెన్స్ ద్వినాభి కటకం వాడతారు. ఓకే, సో నెంబర్ ఆఫ్ ఉంటాయండి ఐ డిఫెక్ట్స్ లైక్ హైపర్మెట్రోఫియా, మయోఫియా, అస్టిగ్మెటిజం, కలర్ బ్లైండ్నెస్, అలాగే నైట్ బ్లైండ్, ఇలా 6 ఉంటాయి ఐకి సంబంధించిన ప్రాబ్లమ్స్. ఓకే, సో అవన్నీ డీప్గా ఇప్పుడు అది గుర్తుపెట్టుకోండి. చాలాసార్లు అడిగిన క్వశ్చన్ ఏంటంటే హైపర్మెట్రోఫియాని నివారించడానికి ఏ కటకాన్ని వాడతారంటే దట్ ఈస్ కన్వెక్స్, కుంభాకార కటకం వాడతారు హైపర్మెట్రోఫియా. అదే కానుకేవ్ అనుకోండి మయోఫియాకి అయితే కానుకేవ్, హైపర్మెట్రోఫియాకి అయితే కన్వెక్స్. ఓకే, సిలిండ్రికల్ ఉందనుకో, సిలిండ్రికల్ అయితే అస్టిగ్మెటిజం అనే దానికి సిలిండర్. సో మన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే బైఫోకల్ లెన్స్. పరోషణ ఈజ్ ఎ జైన్ ఫెస్టివల్ అండి. ఇది లైక్ హోలీ. Paryushana is the most important annual holy event of Jains festival. Which is secondary air pollutant like secondary element డైరెక్ట్గా రిలీజ్ అవ్వకుండా ఉంటాయి. దట్ ఈస్ ఓజోన్.
ఈ ఓజోన్ సెకండ్ ఎయిర్ పాయింట్, లైక్ అదే కానీ హైడ్రోకార్బన్స్, నైట్రోజన్ ఆక్సైడ్స్ ఇవన్నీ కూడా సెకండ్ ఎయిర్ పాయింట్ అవుతాయి. ఓకే, సో ఇది సెట్ నెంబర్ 2లో పార్ట్ 2 సంబంధించిందండి. ఓకే, సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి అందరికీ కూడా. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.